హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. మెగా ఓపెనింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా వస్తాయి. అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో కంపెనీ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ అనమాట. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వాయిస్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అన్న 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 1 to 2.25 lakh per annum అయితే శాలరీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టు సో ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 3rd April నుండి 12th April వరకు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కాంటాక్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనోహర్ రెడ్డి అనేసి హెచ్ఆర్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క నెంబర్కి కాల్ చేసుకుని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 60 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. అండ్ 443 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫర్ ఏ వాయిస్ ప్రాసెస్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లుకింగ్ టు గ్రో ఇన్ ది కస్టమర్ సపోర్ట్ డొమైన్ కీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ కోసం రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఇద్దరిని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ ఇన్బౌండ్ అండ్ అలాగే అవుట్బౌండ్ కస్టమర్ కాల్స్ ఎఫిషియెంట్లీ. ఇన్బౌండ్ అలాగే అవుట్బౌండ్ కస్టమర్ కాల్స్ని మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే వాళ్ళ క్వారీస్ని కూడా మీరు ఎఫెక్టివ్గా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ ప్రొఫెషనల్ అండ్ అలాగే కార్టియస్ టోన్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ అనమాట. మీరు వచ్చేసి ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు స్మూత్ టోన్తో అయితే మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఆర్ వెల్కమ్ అనమాట. గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఆల్సో ఫైన్ అనమాట. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అండ్ అలాగే ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వల్ల ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి యావరేజ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అండ్ అలాగే రొటేషనల్ వీక్ ఆఫ్స్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ లుకింగ్ టు స్టార్ట్ ఆర్ అడ్వాన్స్ దర్ కెరీర్ కస్టమర్ సర్వీస్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్న ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ సపోర్ట్. కమ్యూనికేషన్ లెవెల్ రిక్వైర్డ్ వచ్చేసి యావరేజ్ స్పోకెన్ ఇంగ్లీషు. గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి వీఆర్ హైరింగ్ ఫర్ డే షిఫ్ట్ అండ్ అలాగే రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి బీపీఎం బీపీఓ. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. రోల్ కేటగిరీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్ అండ్ అదర్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ అలాగే ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వల్ల ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.